माता भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वम नरेंद्र मोदी गारी नायकत्वम शंकर रेड्डी गारी नायकत्वम शंकर रेड्डी गारी नायकत्वम చూసినా ఏ వీధి చూసినా ఏ ఓటును కదిలించినా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ కావాలి, అభివృద్ధి కావాలి, భారతీయ జనతా పార్టీని బలపరుస్తామని చెప్పి ప్రజలంతా కూడా హర్షధ్వానాలు తెలుపుతూ ఉంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులు దొంగచాటుగా దొడ్డిదారున బోగస్ ఓటర్లు నమోదు చేసుకుని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఖాళీ స్థలాలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఖాళీ స్థలాల మీద ఇండ్లు అర్ధరాత్రి వేళ ఇండ్లు కట్టినట్టుగా, ఆ ఇండ్లకు నంబర్లు వచ్చినట్లుగా, అక్కడ మనుషులు ఉన్నట్లుగా వాళ్ళు నమోదు చేసుకుని సుమారుగా బాలాపూర్లో ఉన్నటువంటి 20వ మున్సిపల్ వార్డులో 225 ఓటర్లు బినామీ ఓట్లు, బోగస్ ఓట్లను మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి కల్వకుర్తి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఓట్లను, గ్రామస్తుల ఓట్లకు గ్రామాన్ని అక్కడ నమోదు చేయడం అనేది చాలా దారుణం. ఇటీవల అధికారులేమో నామినేషన్ లేచేంత వరకు మనకు ఓటరు లిస్టులు ఇవ్వరు. ఓటర్ లిస్ట్ తీసుకుని అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు విచారణ చేపడితే వాళ్ళ యొక్క పరిశోధన చేస్తే దానిలో ఈ యొక్క ఇండ్లు లేకుండా, ఇంటి నంబర్ లేకుండా, అక్కడ ఎలాంటివి లేకుండా ఓట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆశ్చర్యకరమైన సంఘటన నిన్న ఉదయం మన దృష్టికి వచ్చింది. ఈ విషయం మీద రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, మన జిల్లా ఎన్నికల అధికారి, ఈ యొక్క సర్వ మండల వడంపేట నగర పంచాయతీ మండలానికి సంబంధించిన ఎన్నికల అధికారిగా, మేజిస్ట్రేట్ గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాం. ఈనాటి వరకు కూడా చర్యలు జరిగిన కారణంగా భారతీయ జనతా పార్టీ 20వ వార్డుకు చెందినటువంటి అభ్యర్థి కోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అదే భారతీయ జనతా పార్టీ కమిటీ ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నా ద్వారా మేము ఒక ప్రభుత్వానికి, ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. తక్షణమే ఈరోజు సాయంత్రం లోపల ఈ బోగస్ ఓటర్ కారకులైన వ్యక్తులపైన, అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క బోగస్ ఓటు నమోదైన వాటన్నిటి కూడా తక్షణమే తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తొలగించని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వరకు కూడా రాష్ట్ర పార్టీ ద్వారా తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.